హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జున్ను ఏదో రాసుకుంటూ బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి, ఏంటి జున్ను, దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు జున్ను, రేపు రాఖీ పౌర్ణమి కదా, లక్కీ నాకు రాఖీ కడతానంది, తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అర్జున్ ఒక మంచి పెన్ను కొనివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు జున్ను, లక్కీ వాళ్ళ నాన్నగారు తనకి రోజుకొక పెన్ కొనిస్తూ ఉంటారు, మరి నేను కూడా పెన్నే గిఫ్ట్గా ఇస్తే ఏం బాగుంటుంది, ఇంకా ఏదైనా ఐడియా చెప్పు బాబా అని అలా జున్ను అర్జున్ని అడుగుతూ ఉంటే, స్కూల్ బ్యాగ్ కొనివ్వు అని చెప్పి అర్జున్ అంటాడు. లక్కీ వాళ్ళ నాన్నగారు నెలకొక స్కూల్ బ్యాగ్ కొనిస్తారు తనకి, అది కాకుండా ఇంకేదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇకప్పుడు అర్జున్, పోనీ ఒక మంచి డ్రెస్ కొనివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న తనకు ఎన్నో డ్రెస్సులు కొనిస్తారు కదా బాబా, నేను కూడా అదే కొనిస్తే ఏం బాగుంటుంది, వాళ్ళ నాన్నగారు కొనిచ్చేవి కాకుండా ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఇకప్పుడు అర్జున్, నీ బుర్ర చిన్నదైనా ఆలోచనలు మాత్రం బాగానే ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. అది ఇది కాదు బాబా, ఒక పని చేద్దాం, లక్కీ వాళ్ళ నాన్ననే తనకు గిఫ్ట్గా ఇచ్చేద్దామని జున్ను అనగానే అప్పుడు అర్జున్ షాక్ అవుతాడు. ఏంటి, లక్కీ వాళ్ళ నాన్నని తనకి గిఫ్ట్గా ఇస్తావా, అదేలా అని చెప్పి అర్జున్ అడగడంతో అప్పుడు జున్ను, లక్కీ వాళ్ళ నాన్నగారి బొమ్మను నేను గీసి లక్కీకి గిఫ్ట్గా ఇస్తాను, అప్పుడు లక్కీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటే, ఇకప్పుడు అర్జున్, సూపర్ ఐడియా జున్ను, అలాగే చెయ్యి అంటూ మనసులో ఒక పక్కేమో మిత్ర ఏమయ్యాడో తెలియడం లేదు, ఇప్పుడు నువ్వు మిత్ర బొమ్మని గీసి లక్కీకి గిఫ్ట్గా ఇవ్వడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోవైపు అరవింద మిత్ర గురించి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అరవింద కంగారు పడుతుంటే అప్పుడే లక్కీ వచ్చి, ఏంటి నానమ్మ, ఎందుకు అలా డల్గా ఉన్నావని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జయదేవ్ అక్కడికి వస్తాడు. ఏమైంది అరవింద, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే, చూడు తాతయ్య, నానమ్మ నాన్నకి ఇష్టమైన వంటలన్నీ కూడా చేసింది, కానీ ఎందుకో ఇలా డల్గా కూర్చుంది అని అంటూ ఉంటే, నేను చూసుకుంటానే, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అంటూ జయదేవ్ లక్కీని లోపలికి పంపిస్తాడు. ఏవండి, దీక్షితులు గారు మాటలు వింటూ ఉంటే నాకు చాలా కంగారుగా ఉంది, ఇప్పటి వరకు మిత్ర ఏమయ్యాడో తెలియడం లేదు అని అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జయదేవ్, ఏం కాదులే అరవింద, నువ్వు ధైర్యంగా ఉండు, మిత్ర ఆడిటింగ్కి వెళ్ళాడని వివేక్ చెప్పాడు కదా, వచ్చేస్తాడులే అని చెప్పి అందరినీ నేను భోజనానికి పిలుస్తాను, నువ్వు కూడా ధైర్యంగా ఉండని చెప్పి అలా ధైర్యం చెబుతూ ఉంటే చాటుగా మనీషాదేవి అని ఇద్దరు కూడా జయదేవ్ మాటలు వింటూ ఉంటారు. ఆంటీ, అంకుల్ని గమనించారా, పైకి ఆంటీకి ధైర్యం చెబుతున్నారు కానీ అంకుల్ మాత్రం లోపల బాధపడుతున్నారు, ఎందుకో మనకు తెలియకుండా ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని మనీషా అంటూ ఉంటుంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి దేవి అని మనీషాతో అంటూ ఉంటుంది. మరోవైపు వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే జయదేవ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఒరే వివేక్, మిత్ర గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు పెద్దనాన్న, ఏమీ తెలియలేదు అని వివేక్ అంటూ ఉంటాడు. అసలు వాణ్ణి ఎవరెత్తుకుపోయారో ఏంటో చాలా కంగారుగా ఉంది అని జయదేవ్ అంటూ ఉంటే, ఇక చాటుగా దేవి అని మనీష ఇద్దరు కూడా వాళ్ళ మాటలు వినేస్తారు. వెంటనే మనీష పరిగెత్తుకుంటూ జయదేవ్ దగ్గరికి వచ్చి, అంకుల్, మిత్రని ఎవరో కిడ్నాప్ చేశారా, ఇప్పటి వరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని జయదేవ్ని నిలదీస్తూ ఉంటుంది. మెల్లిగా మనీష, ఈ విషయం అరవిందకు తెలిస్తే తనకు కంగారు పడుతుంది, అనవసరంగా నువ్వు గొడవ చేయొద్దు అని జయదేవ్ మనీషని ఆపుతూ ఉంటాడు. మరి మిత్ర కనిపించకపోతే ఇందాక లక్కీతో మిత్రలా మాట్లాడింది ఎవరు అని చెప్పి మనీష అడుగుతుంది. అర్జున్ గారు మాట్లాడారని వివేక్ అనగానే ఇకప్పుడు మనీష, చాలా బాగుంది, కాళ్ళు నరికేవాడికే కత్తి చేతికిచ్చినట్టుగా మిత్రకు ఆ అర్జున్ బిజినెస్లో ప్రత్యర్థి, ఎప్పుడు కూడా మిత్రని వెనక్కి నెడదామన్న ఆలోచనతోనే ఉంటాడు, అటువంటి మనిషి సహాయం మీరు కోరారా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. అర్జున్ గారు అలాంటి వారు కాదు, ఆయన చాలా మంచివారు, నాకు తెలుసు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, అర్జున్ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు అతను మంచిగా అనిపిస్తే అతని మంచితనాన్ని నీ దగ్గరే పెట్టుకో, మిత్రని ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు, అయినా మీరేంటి అంకుల్, నాకంటే మీకు నిన్నగాక మొన్నొచ్చిన సంయుక్త ఎక్కువైపోయిందా, తనకి మాత్రం మిత్ర కిడ్నాప్ అయిన విషయం చెప్పారు, నాకు మాత్రం చెప్పలేదు అని మనీష అంటూ ఉంటుంది. చూడు మనీష, ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇప్పుడు సమయం కాదు, దయచేసి గొడవ చేయకుండా లోపలికి వెళ్ళు అని జయదేవ్ మనీషని లోపలికి పంపించేస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మనీష కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. చూడు మనీష,
నువ్వు అలా కంగారుగా కొంగు పట్టుకొని తిరిగినంత మాత్రాన మిత్ర వచ్చేస్తాడా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఆంటీ, మిత్ర కిడ్నాప్ అయ్యాడన్న విషయం తెలిసిన తర్వాత కూడా నేను కంగారు పడకుండా ఎలా ఉంటాను ఆంటీ? ఎలాగైనా సరే మిత్రని కాపాడుకోవాలి, మిత్రని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అలా మనీష అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరోవైపు జాను, వివేక్, సంయుక్త వీళ్ళంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే లక్కీ వివేక్ దగ్గరికి వస్తుంది. బాబాయ్, నాన్న ఈరోజు ఇంటికి వస్తున్నాడా? ఇప్పటి వరకు రాలేదేంటి అని లక్కీ అడుగుతూ ఉంటే, ఈరోజు మీ నాన్నకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది లక్కీ, అందుకే రావడం కుదరదట అని వివేక్ అంటూ ఉంటాడు. అయితే నాకు భోజనం అవసరం లేదు, ఏం అవసరం లేదు, నాన్న వచ్చే వరకు నేనేమీ తినను అని చెప్పి లక్కీ కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అరవింద, దీక్షితులు గారు మిత్రకు గండం అని చెప్పిన దగ్గర నుండి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇప్పుడు చూస్తేనేమో మిత్ర ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఎలాగైనా సరే నేను వాడితో ఒక్కసారి మాట్లాడాలి అని వివేక్తో అరవింద అంటూ ఉంటుంది. ఇకప్పుడు సంయుక్త వివేక్తో, వివేక్ ఒక్కసారి మిత్ర గారికి ఫోన్ చేయని అంటూ ఉంటే అప్పుడు వివేక్ అర్జున్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, నీతో పెద్దమ్మ మాట్లాడుతుందట అని వివేక్ అనగానే అర్జున్ మిత్రలాగా మాట్లాడడం మొదలు పెడతాడు. రే మిత్ర, ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదు అని అరవింద అడుగుతూ ఉంటే, మామ్ ఈరోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అరవింద, ఒరే మిత్ర, ఏంట్రా నీ గొంతు అలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అర్జున్ ఫోన్ పెట్టేస్తాడు. హలో మిత్ర, హలో అని చెప్పి ఇక అలా అరవింద ఫోన్ పెట్టేశాడు. అయినా అసలు మిత్ర వాయిస్ ఏంటి అలా ఉంది అని చెప్పి అరవింద వివేక్ని అడుగుతూ ఉంటుంది. అంటే అన్నయ్య ఉదయం నుండి స్ట్రెస్లో ఉన్నాడు కదా పెద్దమ్మ, అందుకే అలా మాట్లాడి ఉంటాడు అని చెప్పి ఇక అలా అరవిందకి చెబుతూ ఉంటే, మనీష ఎలాగైనా సరే మిత్ర ఎక్కడున్నాడో కనిపెట్టి అరవింద ఆంటీ మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలి అని చెప్పి ఇక్కడ తన ప్రయత్నంలో తను ఉంటుంది. మరోవైపు అర్జున్ మిత్రలాగా మాట్లాడడం జున్ను వినేస్తాడు. అంకుల్, మీరెందుకు మిత్ర అంకుల్ లాగా మాట్లాడుతున్నారు అని చెప్పి అలా అర్జున్ని జున్ను అడగడంతో, మరేం లేదు మిత్ర అంకుల్ ఉదయం నుండి కనిపించడం లేదు, ఎవరో కొంతమంది మిత్ర అంకుల్ని కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిస్తే లక్కీ వాళ్ళ నాన్నమ్మ ఇద్దరు కూడా కంగారు పడతారు. అందుకే ఆయన దొరికే వరకు నేను మిత్ర అంకుల్ లాగా మేనేజ్ చేస్తున్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇంతకీ మిత్ర అంకుల్ని ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు అని జున్ను అడుగుతుంటే, ఏమో జున్ను, నాకు కూడా తెలీదు అని అర్జున్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత జున్ను ఫ్యామిలీ ట్రీలో మిత్ర ఫోటోని చూసిన అర్జున్, ఇదేంటి నీ ఫ్యామిలీ ట్రీలో నాన్న స్థానంలో మిత్ర ఫోటో ఎవరు పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఉదయం జయదేవ్ తాతయ్య ఉన్నారు కదా, ఆయనే బలవంతంగా నాన్న స్థానంలో మిత్ర అంకుల్ ఫోటోని పెట్టారు. నాకు ఇష్టం లేకపోయినా నేను అడ్డు చెప్పలేకపోయాను. సరేలే, అద్దె నాన్నలాగా కొద్ది రోజులు ఉంటారులే అని చెప్పి నేను కూడా మాట్లాడలేదని జున్ను అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్, ఎవరిని ఎప్పుడు ఎక్కడికి చేర్చాలో ఆ దేవుడికి బాగా తెలుసు, అందుకే అక్కడికి చేర్చాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను, ఏంటంగులు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, చిన్న పిల్లడివి కదా, నీకు అప్పుడే ఇవన్నీ అర్థం కావలే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. మరోవైపు మిత్రని రౌడీలు తల మీద కొట్టడంతో మిత్ర స్పృహ కోల్పోతాడు. ఒరే, వీడికి ఉదయం నుండి తిండి తిప్పలు లేవు, ఇలాగే వదిలేస్తే వాడు చచ్చి ఊరుకుంటాడేమో అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉంటే, వాడు చస్తే మనకేంటిలే, వాడి తిండి తిప్పల గురించి మనకెందుకు, మన పని కిడ్నాప్ చేయడమే కదా, ఒకసారి సార్కి ఫోన్ చేద్దాం, ఏమంటారో చూద్దాం అని ఇక కిడ్నాప్ చేయమన్న వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. రేపు సాయంత్రానికి అతన్ని చంపేయండి అని చెప్పి ఇక వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రావడంతో, వీడికి రేపు సాయంత్రం వరకు భూమి మీద నూకలు చెల్లిపోతున్నాయి, అంతకు మించి మన వల్ల కూడా కాదు, ఎందుకంటే ఇప్పటికే వీడి గురించి పోలీసులకు తెలిసిపోయి ఉంటుంది, పోలీసులు వీడి గురించి వెతకడం మొదలు పెట్టుంటారు, అందుకే రేపు సాయంత్రం వరకు వీడిని చంపేసి తీరాలి, మన ఖాతాలో మరొక హత్య చేరబోతుంది అని చెప్పి ఇక అలా రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే మిత్ర ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వివేక్, జాను ఇద్దరు కూడా హాల్లో కంగారు పడిపోతూ ఉంటారు. వివేక్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి, సార్ అన్నయ్య గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే సంజన చీర కట్టుకొని అలా ఆటో దిగి సంతోషంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.